పొదలకూరు మండలం చెరువు కట్టను ఇరిగేషన్ డీఈ రవికుమార్ రెడ్డి, పొదలకూరు మండల అధ్యక్షుడు పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవగాహన లేకుండా గ్రామస్తులు చెప్పిన తప్పుడు సమాచారం ఆధారంగా పనులపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. గతంలో వరల్డ్ బ్యాంకు బడ్జెట్ కింద 2 కోట్ల రూపాయలతో పనులు మంజూరైనా కేవలం ఒక కల్వర్టు మాత్రమే పూర్తి చేసి కాంట్రాక్టర్ వదిలేశారన్నారు. నిధులు లేక దాదాపు 7-8 సంవత్సరాలు పనులు ఆగిపోయాయని అన్నారు. కట్ట వెడల్పు పెంపు కేవలం 30,000 రూపాయల ఎస్టిమేటు ప్రొవిజన్తో గతంలో 2 మీటర్లు మాత్రమే ఉన్న చెరువు కట్టను మట్టి తొలగించి 5 మీటర్ల వెడల్పుకు విస్తరించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రైతుల సొమ్మును దోచుకుంటున్నారనే ఆరోపణలు అవాస్తవమని, ఈ పన్నులన్నీ నీటి సంఘాల ఆధ్వర్యంలో లేదా టెండర్ల ద్వారా అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. వైసీపీ నాయకులకు నిజంగా అనుమానాలు ఉంటే ఇరిగేషన్ అధికారులతో కలిసి ఎస్టిమేట్ వివరాలను పట్టుకొని నేరుగా వచ్చి పన్నులను పరిశీలించాల్సిందిగా ఆహ్వానిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చెరువు నీటి సంఘ అధ్యక్షులు కాకర్ల విజయలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ మూలి సులోచనమ్మ, పెద్దనావూరు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి వైసీపీ నాయకుల, గ్రామాల్లో ఉన్న నాయకులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ అవినీతికి పాల్పడట్లేదు. ఆయన రాజకీయ లబ్ధి కోసం చేసే ఆరోపణలో మీరు గ్రామాలలో బలి కావద్దు. మీకు అవసరమైతే మేము అధికారులందరికీ చెప్పాం, ఏ గ్రామంలో ఏం వర్క్ జరుగుతుందో ఓపెన్గా చూసుకోవచ్చు. ప్రతి వర్క్ నీటి సంఘాల లేదంటే టెండర్ వర్క్లే జరుగుతున్నాయి తప్ప నాయకులు దోచుకునే పని ఈ గవర్నమెంట్లో జరగదు. ఇంకో విషయం, ఆయన ఇక్కడ ఆరోపణ చేశాడు. ఈ నా ఊరు చెరువుకు సంబంధించి గత మా ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు వరల్డ్ బ్యాంక్ నిధులతో 2 కోట్ల రూపాయలు ఈ చెరువుని మంజూరు చేశారు. 2 కోట్లు ఆ రోజు మేము పని స్టార్ట్ చేశాం. ఆనాడు ఇప్పుడు గోవర్ధన్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క సోదరుడే ఆ పని మొదలుపెట్టాడు. టెండర్లో వస్తే మొదలుపెట్టాడు. ఒక అలుగు నిర్మించడం జరిగింది. తర్వాత ఈయన ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం మారిన తర్వాత 5 ఏళ్లలో ఆ 2 కోట్ల వరల్డ్ బ్యాంక్ నిధులు మురిగిపోయే విధంగా చేశారు. కన్నెత్తి ఆ చెరువు సాయి కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నీటి వనరుల నీటి ప్రాజెక్టుల సాయి మీరు చూసిన పాపన బోలా. నీటి వనరుల అభివృద్ధి చేసినటువంటి నాయకుడు చంద్రమోహన్ రెడ్డి, నువ్వు వస్తే చెప్పేదానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. చెన్నారెడ్డిపల్లిలో శవనారని నీకు అండదండగా ఉండే ఆ గ్రామంలో శవనార కాలువ నీ అయాంలో ఎప్పుడన్నా 5 ఏళ్లలో చేసావా అని నేను అడుగుతున్నా. అంతకుముందు ఆడ బైక్ పోయేదానికి లేకపోతే 17-18లో చంద్రమోహన్ రెడ్డి శవనారని కూడికి తీపించి గ్రావిల్ రోడ్డు వేయించాడు. మళ్ళీ తిరిగి ఇప్పుడు మేమే ఆ అభివృద్ధి పని చేస్తూ ఉన్నాం. మళ్ళీ మా నాయకులు ఈరోజు జరుగుతూ ఉంది ఆ అభివృద్ధి పని కూడా. మరి నువ్వెందుకు 5 ఏళ్లలో చెట్లు బెరకలేకపోయావు, ఇవన్నీ ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతుందా. 30వ తేదీ గ్రామస్తుల సమక్షంలో ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చిన సందర్భంలో ఎఫ్డీఆర్లో మేము పనిచేస్తున్న నావు చెరువు కట్ట మీద మా పైన ఆరోపణలు చేయడం జరిగింది. పనులు సరిగా చేయడం లేదని, దానికి సంబంధించి వివరణ ఇచ్చే విధంగా ఈరోజు మేము మా గురించి మేము తెలియజేసుకోవడానికి మీటింగ్ ఏర్పాటు చేశాము. ఈ సమక్షంలో నావు చెరువుకు సంబంధించి 2 కోట్లతోటే గతంలో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్టులో వర్క్ శాంక్షన్ అయింది. దీనికి సంబంధించి ఒక కలుసు మాత్రమే పూర్తి చేసి కాంట్రాక్ట్ వెళ్ళిపోవడం జరిగింది. సుమారు 7 సంవత్సరాలు చెరువుని పట్టించుకోకుండా, నిధులు లేని కారణంగా పనులు చేయకుండా ఆగిపోయే పరిస్థితి. అటువంటి సందర్భంలో మేము ఎఫ్డీఆర్ కింద కట్ట 2 మీటర్లు విడుతున్న కట్టని మేము ఎఫ్డీఆర్ కింద 9.9 లక్షలతోటే మంజూరు చేయించాం. దీంట్లో ఈసీవీ వాల్యూ 6 లక్షలు మాత్రమే వస్తుంది వాళ్ళకి. దాంట్లో మనకి టోటల్ కట్ట పొడుగు వచ్చేసి 3 కిలోమీటర్లు. కానీ మేము జంగిల్ మొత్తం కూడా 3 కిలోమీటర్లు తీపిచ్చి ఎస్టిమేట్లో 2.2 మాత్రమే మేము వేయడం జరిగింది నిధులు కొరత వల్ల. అదేవిధంగా 30,000కి కేవలం 32-33 వేలకి మాత్రమే చెరువు కట్ట పైన నెరిపి 2 మీటర్లు ఉన్న కట్టని 5 మీటర్లు నెరిపి మట్టి తొలగించడం జరిగింది. కేవలం 30,000 ఎస్టిమేట్లో ప్రొవిజన్ పెట్టింది. అటువంటిది మా పైన నిదానమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మేము దాని మీద గ్రావెల్ చేయాల్సిన పరిస్థితుల్లో మేము గ్రావెలే తోలలేదు, లీడే పెట్టలేదని మా పైన ఆరోపణలు చేస్తున్నారు. పని జరిగేటప్పుడు అవగాహన లేకుండా గ్రామస్తులు చెప్పిన సమాచారం మేరకు మా మీద ఆరోపణలు చేయడం సరైనది కాదని మేము ఖండిస్తున్నాం.
విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.